హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఈరోజు మంగళవారం రోజున వచ్చేసి మన తెలంగాణ రైతులకి రైతు బంధుకు సంబంధించిన డబ్బులైతే పడింది. సో ఎంతమంది పడింది, అలాగే ఎన్ని ఎకరాలు పడింది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కొత్త పుస్తకాలకు అయితే డబ్బులు వస్తుందా రాదా అనేది వీడియోలో అయితే మీకైతే చెప్తాను. అలాగే మనకి పీఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది కదా. సో అప్డేట్ అయితే ఈ విషయంలో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మీరైతే వీడియో చూసి రండి, ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. దానికి ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్కి వెళ్దాం. మెయిన్ టాపిక్ చూసుకుంటే మనకి ఈరోజు మంగళవారం రోజున రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. దాదాపు అన్ని జిల్లాల వాళ్ళకి రైతులకైతే ఈరోజు డబ్బులు అయితే వచ్చింది. నిన్న సోమవారం కూడా అయితే మనకైతే డబ్బులైతే రావడం జరిగింది. ఈ రోజున వచ్చేసి 10-11 ఎకరాలు, అలాగే 11-12 ఎకరాల రైతులైతే ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు రావడం జరిగింది. బట్ మన ఖమ్మం డిస్ట్రిక్ట్ చూసుకుంటే మాత్రం 11-12 ఎకరాల రైతులైతే వాళ్ళకైతే డబ్బులైతే రాలేదు. ఒక్క డిస్ట్రిక్టే కొంచెం తక్కువ మందికైతే వచ్చింది. సో చాలా తక్కువ, లీస్ట్ మన ఖమ్మంలోనే చాలా తక్కువ మందికి వచ్చింది ఈరోజు రైతు బంధుకు సంబంధించిన డీటెయిల్స్‌లో. సో మనకి రేపైతే డబ్బులైతే రావడం జరుగుతుంది. ఒక్కసారి మీరైతే రేపొచ్చేసి 11:30 నుంచి 2:30 మధ్యలో ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోండి. మీకైతే డబ్బులైతే పడడం జరుగుతుంది. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఏమైనా అకౌంట్ నెంబర్ చేంజ్ చేయడం గానీ, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ ఏమైనా చేంజ్ చేశారు. సో దానికి సంబంధించిన మీరేం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏఓ సార్‌నైతే కలిసి మీరైతే మీ డీటెయిల్స్ అయితే చెప్పండి. సో వాళ్ళు మళ్ళీ కరెక్షన్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకైతే డబ్బులైతే రావడం జరుగుతుంది. దాంతో పాటు కొత్త పాస్ పుస్తకాలైతే ఉన్నాయి కదా. సో దానికి సంబంధించిన డబ్బులనేది ఈ సీజన్‌లో అయితే రావడం అయితే జరగదు. సో మీరు ఈ సీజన్‌లో ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ జూన్‌లో వచ్చే డబ్బులైతే ఉంటాయి కదా. సో అప్పుడైతే మీకైతే డబ్బులు రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు లేట్ చేస్తే మాత్రం తర్వాత కూడా మీకైతే డబ్బులైతే రాదు. ఈ ఒక్క విషయం మాత్రం మీరైతే కొత్త పాస్‌బుక్ రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళైతే దీన్నైతే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేస్తేనే మీకు తర్వాత డబ్బులైతే రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులనేది ఈ రోజైతే రాదు. మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ నెల 29వ తారీఖున అయితే డబ్బులు రావడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు మీరైతే వెయిట్ అయితే చేసి దానికి సంబంధించిన ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులైతే 29వ తారీఖున రావడం జరుగుతుంది. జనవరి 29 గుర్తుపెట్టుకునే డేటు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి టాపిక్ ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.